నిన్న జగన్మోహన్ రెడ్డి గారు రైతులకు సంబంధించి గిట్టుబాటు ధర లేక ప్రధానంగా మిర్చి రైతులు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడుతున్నటువంటి నేపథ్యంలో గుంటూరు మిర్చి యార్డు సందర్శనకు వెళ్ళడం జరిగింది. రైతులు ఇబ్బందులు పడుతుంటే రైతులకు అండగా నిలవాలనేటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడికి వెళితే వాస్తవాలను మరుగుపరచడానికి, ప్రజల దృష్టి మరలించడానికి రకరకాలైనటువంటి విష ప్రచారానికి పూనుకోవడం తెలుగుదేశం పార్టీ కానీ పచ్చ మీడియా కానీ ఇది దుర్మార్గం అనేటువంటి విషయం. రైతులు ఒక పక్క ఇబ్బందులు పడుతుంటే మీరు విష ప్రచారానికి పూనుకోవడం అంటే రైతుల ఇబ్బందులతో మాకు సంబంధం లేదు, మేము రాజకీయంగా మమ్మల్ని ఎవరన్నా ప్రశ్నిస్తే మేము వాళ్ళ మీద విష ప్రచారానికి దిగుతాం, దాడులకు దిగుతాం, దాడులకు దిగుతాం ఉన్నట్టుగా ఈరోజు మీ ప్రవర్తన ఉంది. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మిర్చి యార్డుకి వెళ్ళాడు. సరే, మేము మీ మానసిక స్థితిని అర్థం చేసుకోగలం. ఎందుకంటే గత 2 రోజులుగా కృష్ణా గుంటూరు ఏదైతే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 2 సార్లు పర్యటించాడో దాని మీద మీరు రకరకాలైనటువంటి విమర్శలు చేయవచ్చు. ఏదేదో మాట్లాడుతున్నారు, నోటికి వచ్చినటువంటిదంతా మాట్లాడుతున్నారు. అయితే ఆ 2 పర్యటనలో ఆయనకి చూడడానికి ఆయన పట్ల ఉన్నటువంటి అభిమానంతో తరలి వచ్చినటువంటి జనాన్ని చూసిన తర్వాత మీకు మైండ్ బ్లాక్ అయినట్టుగా ఏదో పాపం తెలియనటువంటి ఫ్రస్ట్రేషన్లో ఆక్రోశం, ఆవేశం అన్నీ కలబలిసి ఈరోజు ఏదో ఒక విధంగా జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళాడు, జనం వచ్చారనేటువంటిది తట్టుకోలేక, జీర్ణించుకోలేక మీ ప్రవర్తన ఈరోజు ఆ విధంగా దిగజారిపోయిందని నేను భావిస్తున్నా. ఎందుకంటే అచ్చెన్నాయుడు మాట్లాడాడు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడారు. మీకు మాట్లాడడానికి చిల్లు ముంతలు దొంగిలించేటువంటి సోమిరెడ్డి లాంటి రావాల్సి వచ్చింది. అది కదా నా బాధ. వీడు చిల్లు ముంతలు దొంగిలించేవాడు అయిపోతే వీడు చిల్లు ముంతలు దొంగిలించే సోమిరెడ్డి మీకు మాట్లాడేవాడా? అంతకన్నా దౌర్భాగ్యం మీ పార్టీలో మాట్లాడేవాడు లేడా? కాబట్టి ఆ స్థితికి మీరు దిగజారిపోయారు. అది ఈరోజు ఒకసారి చూస్తే మీరు చేస్తున్నటువంటి ప్రచారం, మీరు మాట్లాడుతున్నటువంటి మాటలు ఎంత దుర్మార్గంగా ఉన్నాయి, ఎంత అన్యాయంగా ఉన్నాయనేటువంటిది ప్రజలు చర్చించుకుంటున్నారు, రైతులు మాట్లాడుతున్నారు. అంతకన్నా మీకు ఎక్కువగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. అంటే మీరు ప్రజలు కానీ రైతులు కానీ కష్టాల్లో ఉన్నప్పుడు, వాళ్ళకి సంబంధించినటువంటి సమస్యలు ఉన్నప్పుడు, ఆ సమస్యల మీద తెలుగుదేశం ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం దృష్టి పెట్టినప్పుడు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని గాలికి వదిలేసినప్పుడు, ఒక ప్రతిపక్ష నాయకుడిగా రైతులకు సంబంధించినటువంటి సమస్య తెలిసినటువంటి వాడిగా, రైతుల సమస్యలు పరిష్కరించినటువంటి వాడిగా, రైతు బాగుంటే రాష్ట్రం బాగుంటుంది అని చెప్పి తన 5 సంవత్సరాల పరిపాలనలో నమ్మి పరిపాలించినటువంటి వ్యక్తిగా, అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకొచ్చినటువంటి వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారు రైతులు దగా పడుతున్నారు, దళారులు దోచుకుంటున్నారు మిర్చి రైతులకు సంబంధించి, కాబట్టి మనం వాళ్ళకి అండగా నిలవాలి, మనం గళం విప్పాలి వాళ్ళ పక్షాన అని చెప్పి నిన్న మిర్చి యార్డుకి వెళితే దాన్ని ఒక మాజీ ముఖ్యమంత్రిగా ఆయన మీకు మీ బాధ్యత ఇది అని మీకు గుర్తు చేస్తే దాని మీద మీరు రకరకాలుగా మాట్లాడడం, రాష్ట్ర మంత్రులు నిస్సిగ్గుగా ఏది నోటుకొస్తే అది ఏది మాట్లాడాలో తెలియకుండా విచక్షణ కోల్పోయి వ్యక్తిగత హననానికి పాల్పడుతూ రకరకాలైనటువంటి మాటలు దూషిస్తూ రకరకాలైనటువంటివి ఈరోజు మీరు ప్రేరేపిస్తూ చేయడం అనేటువంటిది ఇది అంత వాస్తవాలు వక్రీకరించి అబద్ధాలు పోగు చేసి ఏదో ఒక విధంగా మాట్లాడాలనేటువంటి ఒక దుర్మార్గం అనేటువంటిది. అందుకే నేను ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, ఈ ముఖ్యమంత్రికి, మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీ అందరికీ, మీ ముఖ్యమంత్రి గారు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి, మాట్లాడేటువంటి మంత్రులకి ఒకే ఒక ఛాలెంజ్ విసురుతున్నా. మీరు ఏసీ గదుల్లో కూర్చొని చల్లగా ఏదో మామూలుగా మాట్లాడి వెళ్ళిపోదాం, ఈ ప్రభుత్వం బాగా పనిచేస్తుంది, ప్రతిపక్ష నాయకుడి మీద బురద చల్లడం అనేటువంటిది కాదు. మీకు ధైర్యం ఉంటే మీరు పోలీసులు ఎవరు తీసుకెళ్ళకండి. మీకుంది కదా, మీరు చెప్తున్నారు కదా మేము బ్రహ్మాండంగా పనులు చేసాం, మాకేం ఇబ్బంది లేదంటున్నారు కదా. మీరు నేరుగా మిర్చి యార్డుకి వెళ్ళి, అయ్యా మేము ప్రభుత్వం తరఫున మిర్చి యార్డు సమస్యలు రైతుల దగ్గరికి వచ్చాం, సమస్యలు తెలుసుకోవడానికి వచ్చామనంటే మిమ్మల్ని మామూలుగా వదిలిపెట్టరు, దంచి కారం పెట్టి పంపిస్తారు. మీకు గుర్తుపెట్టుకోండి. మీకు నేను సవాల్ విసురుతున్నా, మీకు ధైర్యం దమ్ముంటే నేరుగా ఆర్గనైజ్డ్ రైతుల దగ్గరికి పోవద్దు. ఏదైనా అది కూడా చేయగలరు. చంద్రబాబు నాయుడు గారు ఆర్గనైజ్ చేసుకుని వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడడం కాదు, మీరు నేరుగా మిర్చి యార్డుకి పండి, రైతులను ర్యాండమ్గా పోయి మాట్లాడండి. మీ సమస్యలు కానీ అడిగితే మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోండి. అధికారంలో లేనప్పుడు ఏ రోజు రైతుల పక్షాన్ని నిలబడి మీరు మాట్లాడేటువంటి అవకాశం కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో మీకు రానివ్వలేదు, మీకు కలగలేదు. ఆ విధంగా మా పరిపాలన సాగింది.
ప్రకారం ఈ రోజు వచ్చేటువంటి ఫలసాయం 10,000 అమ్ముతుంది, 12 క్వింటాలు వస్తుంది, దిగుబడి తగ్గిపోయిందన్న ప్రకారం దాదాపుగా లెక్కలేసుకుంటేనే 1 ఎకరా మీద దాదాపుగా రైతుకు 1,55,000 రూపాయలు నష్టం వస్తుంది. అంటే 5 లక్షల ఎకరాల మీద దాదాపుగా 7,700 కోట్ల రూపాయలు రైతు నష్టపోతున్నాడు, చేతు జోబులో డబ్బు పోతున్నాడు. పాప ఆ రైతు ఏ విధంగా కోరుకోవాలి చెప్పండి. అది ఒక ఆస్పెక్ట్. అంటే రైతు నష్టపోయేది. పాపం రైతు ధారపోసుకున్నాడు, పాపం చెమట రక్తం ధారపోస్తే రైతులు దాదాపుగా ఈరోజు ఈ సీజన్లో 7,700 కోట్ల రూపాయల మేర నష్టపోయారు. గతంతో పోల్చుకుంటే మీరు చెప్పినట్టుగా 20,000 వేసుకున్నాం, ఈ రేటు 10,000 వేసుకున్నాం, 20 క్వింటాల్ రేట్ వేసుకున్నాం. 20 క్వింటాల్ రేట్ వేస్తే 20,000 లెక్క 4 లక్షలు వచ్చింది. ఈరోజు మీ ఆదాయం ఎంత వస్తుంది? 1,20,000 వస్తుంది. అంటే గతంతో పోల్చుకుంటే ఎంత నష్టపోయాడు పాపం రైతు? పోయిన సంవత్సరంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం తేడా వస్తే ఎకరాకి 2,80,000. ఎకరాకి 2,80,000 అంటే 5 లక్షల ఎకరాలకు ఎంత నష్టపోయాడు పాపం? 14,000, దాదాపుగా 15,000 కోట్ల రూపాయలు నష్టపోయాడు. అంటే పాపం రైతు గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి తెలుగుదేశం ప్రభుత్వంతో పోల్చుకుంటే ఈరోజు 15,000 కోట్ల రూపాయలు మీరు చెప్పినటువంటి లెక్కల ప్రకారం నష్టపోయాడు. మీరు ఇచ్చేటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం 1,96,000 హెక్టార్లు ఉందని చెప్పి నువ్వు చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు గతంలో 20,500 20 ఉందంటే 20,000 రూపాయలు తీసుకుంటేనే ఈరోజు మీరు చెప్పినట్టుగా 10,000 రూపాయలు తీసుకుంటే దాని ప్రకారం వచ్చే నష్టం తీసుకుంటే